హలో అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను మా డాడీకి చెప్పాను నేను బిర్యానీ చేస్తాను, లెగ్ పీసెస్ తెమ్మని. అందుకని తెచ్చారు. చాలా పీసెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే ఇంకా లెగ్ పీసెస్ని అయితే బాగా క్లీన్ చేసుకొని ఇంకా మసాలాలు అయితే పట్టిస్తున్నాను అనమాట. ముందుగా తగినంత ఉప్పు వేసుకొని కారం వేసిన తర్వాత మసాలా పొడి, చికెన్ మసాలా అన్నీ నేనైతే యాడ్ చేసేసాను. జీరా పొడి అయితే యాడ్ చేశాను అనమాట. జీరా పొడి యాడ్ చేస్తే చాలా బాగా స్మెల్ వచ్చిద్దని లాస్ట్లో కారం అయితే యాడ్ చేశాను. నేనైతే బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట. పక్కకి ముక్కకి బాగా పట్టాలన్నమాట. చాలాసేపు బాగా పట్టినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అందుకని బాగా కలిపి పెట్టుకోవాలి. పెరుగు ముందుగానే వేయకూడదు, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేశాను నేనైతే. ఎందుకంటే అది నీళ్ళు వచ్చేసేసి మసాలా ముక్కకి పట్టదు కాబట్టి సరిగ్గా నేనైతే తర్వాత యాడ్ చేశాను. తగినంత పెరుగు అయితే వేసుకొని నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. చూడండి ముక్కకి ఎలా కలుపుతున్నానో. లాస్ట్లో అయితే కొత్తిమీరను పుదీనా అయితే యాడ్ చేశాను నేనైతే. లాస్ట్లో నేను కచ్చి బిర్యానీ కోసం నేనైతే ఫస్ట్గానే ఆనియన్ని ఫ్రై చేసి ఉంచుకున్నాను. పుదీనా కొత్తిమీర రెండు అయితే మిక్స్ చేసి ఉన్నాయి. కొంచెం దీంట్లో కూడా యాడ్ చేశాను ఆనియన్స్. బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇందులో కూడా నేను కొంచెం యాడ్ చేశాను. కొంచెం రైస్ కోసం ఉంచుకున్నాను. చూడండి ముక్క అయితే బాగా పట్టింది. పీసెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి రైస్ని బాయిల్ చేయడానికి నేనైతే బిర్యానీ ఆకులు ఇలాచి లవంగాలు అవన్నీ యాడ్ చేశాను అనమాట స్మెల్ కోసం. చెక్క కూడా యాడ్ చేయాలి. చెక్క కూడా వేసేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి. రైస్లోకి నాకు కొంచెం చిల్లీస్ కావాలి కాబట్టి నేనైతే చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఇదైతే కలిపి పెట్టుకున్నాను. ఇదైతే ఎసురు అయితే వచ్చేసిందండి. బాగా ఎసురు వచ్చిన తర్వాత రైస్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇంత బాగా రావాలి ఎసురు అనేది, అప్పుడు రైస్ యాడ్ చేశాను. మొత్తం సమానంగా వచ్చేంత వరకు కలుపుకొని ట్వంటీ 20% అయితే రైస్ కుక్ అయిపోయిందండి. నేనైతే దాంట్లోకి కలిపి పెట్టుకున్న లెగ్ పీసెస్లో అయితే నేను రైస్ అయితే యాడ్ చేశాను. మొత్తం సమానంగా వచ్చినట్టు అయితే చేసుకోవాలి. ఇలా అయితే సమానంగా అయితే వచ్చేలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాను. లాస్ట్లో చెప్పాను కదా కొన్ని అయితే రైస్కి పెట్టానని ఆనియన్స్, అవి అయితే లాస్ట్లో అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఘీ వేస్తున్నానండి. టేస్ట్ కోసం. తర్వాత కలర్ అయితే వేస్తున్నాను.
కొంచెం కలర్ కోసం రైస్ కలర్ అయితే నేను యాడ్ చేశాను, కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. లాస్ట్లో పుదీనా అయినా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా అయితే కలర్ఫుల్గా ఉందో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ వాళ్ళతో ఇలా చేసుకోవడం. నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. చూడండి లెగ్ పీసెస్ అయితే ఎంత బాగా ఉడికిందో, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్యామిలీ వాళ్ళతో. ఫైనల్గా ప్లేట్స్లో అయితే సర్వ్ చేసేసానండి. ఇంకా లేట్ చేయకుండా తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.